మేనిఫెస్ట్ 2025 కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాం. 2025లో మీరు ఏమి సాధిద్దాం అనుకున్నా, ఏమి ఆకర్షిద్దాం అనుకున్నా, ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, ఎలాంటి అవసరాలు కోరికలు మీరు కమిట్ అయినా, నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్, డిజైర్స్ని కమిట్ అయినా 100% 2025 మీదే అని ఒక మాట ఇస్తా ఉన్నా. ఫర్ దట్ ఒక స్పెషలైజ్డ్ అనలైజ్డ్ డెఫినేషన్ మనం ఇవ్వడం జరిగింది. స్పెషలైజ్డ్ డెఫినేషన్ అనమాట. 2025ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అన్న మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇదంతా పవర్ఫుల్ న్యూ కాన్సెప్ట్ అని నేనే చెప్తా ఉన్నాను. దాదాపు ఒక 1000 వీడియోలు ఇచ్చుంటా. ఇప్పుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు ఏదైతే చెప్పబోతా ఉన్నామో ఈ 1000 వీడియోస్లో ఎక్కడ ఉండదు కూడా. ఒక న్యూ స్ట్రాటజీని తీసుకొని వచ్చున్నాము 2025లో ఎలా మేనిఫెస్టేషన్ చేయాలని. ఇది నీడ్ ఆఫ్ ద హవర్. ఈ సబ్జెక్ట్ మీకు మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా మీ కొరకు. అనుకుంటున్నాను మీ అందరినీ మీ కొరకు అడ్డు అదుపు లేకుండా, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు మనషా వాచా కర్మ శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మనం మేనిఫెస్టేషన్కి సంబంధించి స్పెషల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఆత్మ నమస్కారం. ఇప్పటి వరకు మనం 2004 డిసెంబర్ ఎండింగ్ మంత్లోకి వచ్చేసాం. నెక్స్ట్ మనం 2005 న్యూ ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నాం కదా గురుగారు. అయితే ఇప్పటి వరకు మీరు చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీరు మాతో షేర్ చేశారు. మనీ మేనిఫెస్టేషన్ కావచ్చు, వెల్త్, హెల్త్, అన్ని కెరియర్ గురించి. 2025 న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి. ఒకరికి మనీ మేనిఫెస్టేషన్ ఉంటుంది, హెల్త్ కానీ, కెరియర్ కానీ, మనకి స్టడీస్లో కానీ. సో ఇలా అన్ని మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమైనా మీరు స్పెషల్గా ఈ ఇయర్కి, కమింగ్ ఇయర్కి మీరు మాతో ఈరోజు ఏమైనా 100% మేజర్ సీక్రెట్స్ని, ఒక కొత్త స్ట్రాటజీని మనం చెప్పబోతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం శ్రీం. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. మేనిఫెస్ట్ 2025. మీకున్న లక్ష్యాలు ఏమైనా సరే, ఎన్నున్నా సరే, మీకున్న అవసరాలు, కోరికలు ఎన్నున్నా సరే, ఏమైనా సరే, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా 110% మీరు ఆకర్షించవచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, హెల్త్, వెల్త్, కెరియర్ ఏదైనా సరే. అందుకే దీనికి పెట్టిన పేరు మేనిఫెస్ట్ 2025. శ్రద్ధగా వినండి. బుక్కు పెన్ ఏమైనా పెట్టుకోండి, పక్కన నోట్ చేయండి. ఒక న్యూ స్ట్రాటజీని ఇవ్వబోతా ఉన్నాం. శ్రద్ధగా మీరు వినాలి. శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. న్యూ స్ట్రాటజీని మనం ఇవ్వబోతా ఉన్నాం అబౌట్ హోల్ 2025. 2025కి 2025 ఇయర్కి సంబంధించి న్యూ స్ట్రాటజీని ఇవ్వబోతా ఉన్నాం. గెట్ రెడీ. దట్ ఈజ్ మేనిఫెస్ట్ 2025. అండ్ 2025 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 అన్న నెంబర్ యూనివర్సల్ నెంబర్. 2025 మీదే రాసి పెట్టుకోండి. శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. 5 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జనరేటర్, మేనిఫెస్టర్, ప్రొజెక్టర్, గోల్డెన్ రూల్, ఏబిఆర్. ఫిఫ్త్ వన్ రిఫ్లెక్టర్. 5 ఈ 5 విషయాలు మీకు అర్థమైతే 2025 మీదే రాసి పెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? జనరేటర్. ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, యు సీ ఇట్, యు లైక్ ఇట్, యు వాంట్ ఇట్, యు గాట్ ఇట్. అంటే జనరేటర్ అంటే ఏంటి అంటే, శ్రద్ధగా వినండి. యు సీ ఇట్, మీరు చూడగలిగితే, ఫిజికల్గా, మెంటల్గా మీరు చూడగలిగితే యు లైక్ ఇట్, ఇష్టపడతారు. ఇష్టపడితే యు వాంట్ ఇట్, కోరుకుంటారు. ఇఫ్ ఇన్కేస్ మీరు కోరుకుంటే యు గాట్ ఇట్, విచ్ మీన్స్ మీరు కలిగి ఉన్నారు అని అర్థం. ఇక్కడ ఏంటి జనరేటర్ అంటే ఏంటి? యు ఆర్ ద జనరేటర్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. కర్త, కర్మ, క్రియ. నీ భవిష్యత్తుకు నువ్వే. నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ పక్కన ఫ్రెండ్ కాదు, నీ అత్త మామ అస్సలు కాదు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి అనే గ్రహం మీద మీ చెడు కర్మల్ని క్లియర్ చేసే శక్తి భగవంతుడికి కూడా లేదు, ఎక్సెప్ట్ 1%. ఆ 1% మీరే. 99.99% చెడు కర్మల్ని 100% క్లెన్జింగ్ చేసుకోవచ్చు. చేసుకుంటూ బ్రాండ్ న్యూ లైఫ్ని, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ జన్మ అనేది బిగిన్ అవుతుంది, పునర్జన్మ అనేది బిగిన్ అవుతుంది. ఏంట జనరేటర్ అంటే,
యు సీ ఇట్. ఈ 2025లో ఏమేమి గోల్స్ పెట్టుకున్నారో అన్నీ చూడండి. మీ కంటి ముందు కనిపించాలా. అవసరమైతే ఆ పోస్టర్స్ తెచ్చి ఇంట్లో అట్టి పెట్టుకోండి. పేస్ట్ ఇట్ ఆన్ యువర్ వాల్స్. ఫిజికల్గా చూడాలి, మెంటల్లీ చూడాలి. ఫిజికల్గా ఏదైనా చూడగలం. ఇక్కడ ఒక హ్యాండ్సెట్ ఉంది, లైవ్లో కనిపిస్తుంది మొబైల్. బట్ ఇది లేని టైంలో కూడా దీన్ని చూడగలిగే శక్తి మీ అందరిలో ఉందని గుర్తు చేస్తా ఉన్నా. సీ ఇట్ హియర్. మీరు 2025లో ఏమైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో అవన్నీ ప్రింట్స్ తీసి ఇంట్లో పెట్టుకోండి. మీకు కనిపించాలా. వాల్పేపర్లో పెట్టుకోండి, మీ కార్స్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి, వాల్ మీద అంటించండి, డోర్స్ మీద అంటించండి. ఫిజికల్గా మీకు కనిపించాలి. దానికంటే 80% ఏంటి ఇంపార్టెంట్ అంటే మెంటల్గా చూడగలగాలి. ఒక కార్ డ్రీమ్ పెట్టుకుంటే మెంటల్గా పదే పదే ఇక్కడ కనిపించాలా, ఇంటర్నల్గా కనిపించాలా. త్రూ విచ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంది, అది యాక్టివేట్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్, ఇది ఇంగ్లీష్లో సాంగ్, కానీ మేనిఫెస్టేషన్కి మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. యు ఆర్ ద జనరేటర్ ఆఫ్ యువర్ లైఫ్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. జస్ట్ సీ ఇట్. చూడగలిగితే ఆటోమేటిక్గా దాని మీద మీకు ఇష్టం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, లవ్ పెరుగుతుంది, లస్ట్ పెరుగుద్ది, రొమాన్స్ పెరుగుద్ది, ఫీలింగ్స్ పెరుగుతాయి, ఎమోషన్ పెరుగుద్ది. చూసిన దానికి ఎమోషనల్గా మీరు బాండింగ్ అవ్వాలి. దట్ ఈజ్ లైక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 crores మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు 2025 December 31st కల్లా. ఆ 5 crores చూడగలగాలి. ఫిజికల్ ఐస్తో, ఇంటర్నల్గా మైండ్ ద్వారా చూశాక అద్భుతమైన బాండింగ్ని మనీతో మీరు ఏర్పాటు చేసుకోవాలి. మనీ ఈజ్ ఎనర్జీ, కరెన్సీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. మనం ప్రతిరోజు చెప్తాం మనీ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు. డబ్బుకు చెప్తున్నాం, రిజల్ట్ రాదు రాబాయ్. డబ్బు నీకు చెప్పాలా థ్యాంక్ యూ అని. అంటే డబ్బు నిన్ను ఇష్టపడేటట్టు నువ్వేమైనా చేస్తున్నావా లోకంలో, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు అని యూనివర్స్ ఆలోచిస్తాను. నిన్ను మిలీనియర్ చేస్తే యూనివర్స్కి ఏంటి బెనిఫిట్? అదే లోక కళ్యాణం, అదే వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, అదే ఎర్త్ అనే ప్లానెట్కి మీరు పే చేస్తున్న రెంట్, మీరు పే చేస్తున్న ట్యాక్స్. మనం చెప్తాం ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని. నో, మనీ చెప్పాలా మేఘనా ఐ లవ్ యూ అని. విచ్ మీన్స్ మీరు వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదైనా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి. అట్లా లైక్ ఇట్, ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది. అండ్ యూ వాంట్ ఇట్ అంటే దాని అర్థం కావాలి అని కాదు. వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్ యూనివర్సల్ సబ్జెక్ట్లో. ఇక్కడ వాంట్ ఇట్ అంటే ఇష్టపడుతున్నాము అంటే అది ఆల్రెడీ కలిగి ఉన్నాము అన్న అర్థమే. యు గాట్ ఇట్, విచ్ మీన్స్ ఆల్రెడీ యూ రిసీవ్డ్ మిలియన్స్ ఆఫ్ బక్స్, ఆల్రెడీ యూ రిసీవ్డ్ డ్రీమ్ కార్, ఆల్రెడీ యూ రిసీవ్డ్ చెక్, ఆల్రెడీ యూ రిసీవ్డ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, ఆల్రెడీ యూ రిసీవ్డ్ సక్సెస్ అని అర్థం. దట్ ఈస్ జనరేటర్. సీ ఇట్ ఫిజికల్ ఐస్తో, మెంటల్గా. లైక్ ఇట్, వాంట్ ఇట్ అంటే దాని అర్థం యు గాట్ ఇట్ అని. అండ్ మేనిఫెస్టర్, అద్భుతమైన మేనిఫెస్టర్స్గా మీరు అందరూ మారాలి. అందుకొరకే మనం చేస్తున్న ప్రోగ్రామ్స్, యూట్యూబ్లో ఇస్తున్న వీడియోస్. మన సబ్జెక్ట్ మీరు అలా ఆచరణలో పెడితే మీరే మేనిఫెస్టర్స్, అద్భుతంగా మేనిఫెస్టర్స్ అవుతారు. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్పీడ్ డైల్. యూనివర్స్ స్పీడ్ని ఇష్టపడుతుంది. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్పీడ్ డైల్. యూనివర్స్ స్పీడ్ని ఇష్టపడుతుంది, ఎనర్జీస్ని ఇష్టపడుతుంది. మీరు డల్గా ఉంటే యూనివర్స్ డల్గా ఉంటుంది, మీరు ఎనర్జెటిక్గా ఉంటే యూనివర్స్ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. యూనివర్స్ ఈజ్ ఎస్ బటన్ బాబా. నా వల్ల అవుతుంది ఎస్ అంటుంది, నా బ్రతికింతే ఎస్ అంటుంది. అదే అద్భావం తద్భవతి భగవద్గీతలో ఉంది, అదే బైబుల్లో ఉంది. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్లో ఉంది ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. బుద్ధుడు చెప్పాడు వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. యూనివర్స్ ఈజ్ ఎస్ బటన్. ఎస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే ఎస్ అంటది. ఎస్ ఐఎమ్ ఎ ఫెంటాబులస్ యాక్టర్ అంటే ఎస్ అంటది. ఐఎమ్ ఏ మిలీనియర్ అంటే ఎస్ అంటది. అయిపోయిందిరా నా జీవితం అన్నా సరే ఎస్ అంటుంది. సో ఏమందాం అనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలా పాజ్ బటన్ మీద ప్రెస్ చేసి మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేస్తూ ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పండి. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్, ప్రొజెక్టర్ అంటే ఏంటి అంటే ఎనర్జెటిక్ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొజెక్టర్లో ఏమొస్తుంది, మనం ఏ సినిమా ప్లే చేస్తే అదే బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఇంటర్నల్గా నువ్వు మైండ్లో ఏమి ప్రొజెక్ట్ చేస్తావో బయటికి నువ్వు అదే రిసీవ్ చేసుకుంటావని యూనివర్సల్ సబ్జెక్ట్ చెప్తుంది. ఇంటర్నల్గా నేను మిలీనియర్ అనుకుంటే నువ్వు మిలీనియర్ అవ్వడం కొరకు కావాల్సిన అవకాశాలని విశ్వం, ప్రకృతి ఇలా నీ ముందుకు పెడుతుంది. ఎరుకుతో ఉండాలా, అవేర్నెస్తో ఉండాలా, ఓపెన్ మైండ్తో ఉండాలి. యు ఆర్ ద ప్రొజెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్.
ఇంటర్నల్గా నువ్వు ఫీల్ అవ్వాలా, నేను రిచ్, నేను ధనవంతుడు, కుబేరు, ఐశ్వర్యవంతుడు, నా కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాను అని, అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ అడుగులు వేస్తున్నానని, ఐఎమ్ అలైన్డ్ విత్ గాడ్స్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అని చెప్పి నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ప్రొజెక్టర్లో ఏం ప్లే చేస్తే అదే కనిపిస్తుంది. నీ మైండ్ అనే ప్రొజెక్టర్లో నువ్వేం ప్లే చేస్తున్నావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అప్పుల కొరకు ప్రొజెక్ట్ చేస్తున్నావా? ఇంక అప్పుల్ని అట్రాక్ట్ చేస్తావు. ఈఎంఐల కొరకు ప్రొజెక్ట్ చేస్తున్నావా? ఈఎంఐలని అట్రాక్ట్ చేస్తావు. లవ్ని ప్రొజెక్ట్ చేస్తున్నావా? లవ్ని అట్రాక్ట్ చేస్తావు. హ్యాపీని ప్రొజెక్ట్ చేస్తున్నావా? హ్యాపీని అట్రాక్ట్ చేస్తావు. సాడ్ని ప్రొజెక్ట్ చేస్తావా? సాడ్ని అట్రాక్ట్ చేస్తావు. అదే అబండెన్స్ని ప్రొజెక్ట్ చేస్తే, బిజినెస్ గ్రోత్ని, జాబ్ గ్రోత్ని, కెరియర్ గ్రోత్ని ప్రొజెక్ట్ చేస్తే, ఫినాన్షియల్లీ ఫ్రీ అని ప్రొజెక్ట్ చేస్తే, ప్రాస్పరిటీస్ మై బర్త్ రైట్ అని ప్రొజెక్ట్ చేస్తే, ఐఎమ్ ఇన్ గాడ్స్ లైన్ అని ప్రొజెక్ట్ చేస్తే, ఐఎమ్ ఇన్ గురూస్ లైన్ అని ప్రొజెక్ట్ చేస్తే, యు ఆర్ ద ప్రొజెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఏమి ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో రచించుకోండి. అండ్ ఒక కొత్త రూల్ని, కొత్త స్ట్రాటజీని మనం క్రియేట్ చేసాం. గోల్డెన్ రూల్ ABR అంటే ఆల్వేస్ బీ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. అమ్మ రెస్పాండ్ అవ్వడం, నీ అమ్మ రియాక్ట్ అవ్వడం. రియాక్షన్ అన్నది నెగటివ్. ఆల్వేస్ బీ రెస్పాండ్, దట్ ఈజ్ ABR, గోల్డెన్ రూల్ ఫర్ ద యూనివర్స్. మనం స్ట్రాటజీ ఇస్తున్నాం. మేక్ ఇట్ హ్యాపెన్, వాట్ ఎవర్ యూ వాంట్, రెస్పాండ్ అవ్వండి. అంటే సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు, నిజ జీవితంలో సబ్జెక్ట్ని ఆచరణలో పెడుతున్నప్పుడు కొన్ని అవకాశాలు మీకు వస్తాయి, కొన్ని కాస్మిక్ డైల్స్ వస్తాయి, ఆడ్ రిక్వెస్ట్స్ వస్తాయి. ఓపెన్ మైండ్తో, ఎరుకుతో ఉండి రెస్పాండ్ అవ్వాలా. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే యూనివర్స్ ఏం చేస్తుంది? వీడు ఎరుకుతో లేడు, ఓపెన్ మైండ్తో లేడు, వీడికి ఎక్కేసింది, లెర్నింగ్ యాటిట్యూడ్ నుంచి ఐనో యాటిట్యూడ్కి వెళ్ళిపోయాడు. లెర్నింగ్ అంటే నేర్చుకోవాలనే తపన, ఆకలి, కసి. ఐనో అంటే నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినోడు పండిపోతారు, పండిపోయిన పండు చెట్టు కొంటే రాలిపోతే ఎవడో తొక్కేస్తారు. లైఫ్ కూడా అంతే. సో ఆల్వేస్ బీ రెస్పాండ్, అవేర్నెస్తో ఉండు, ఎరుకుతో ఉండు, ఓపెన్ మైండ్తో ఉండు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విశ్వమే ప్రసాదిస్తుందని ఉపయోగించుకో. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది నీ విచక్షణకి విడిచిపెట్టేస్తుంది విశ్వము. ఓకే. అండ్ రిఫ్లెక్టర్, బీ ఎ రిఫ్లెక్టర్. ఏంటి రిఫ్లెక్టర్ అంటే? బీయింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్స్ అండ్ కమ్యూనిటీస్ దట్ రిఫ్లెక్ట్ వాట్ యు డిజైర్. నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ బేరాలాడుతున్న వాళ్ళతో తిరుగుతూ ఉన్నావు అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్టే మీకు రిఫ్లెక్షన్. నీ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది రిఫ్లెక్టర్. నువ్వు ఏ కమ్యూనిటీతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నావు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్తో టైంని స్పెండ్ చేస్తూ ఉన్నావు, నువ్వు రెగ్యులర్గా మాట్లాడుతూ, చాట్ చేస్తూ, కలుస్తున్న 5 వ్యక్తుల్ని చూస్తూ నీ భవిష్యత్తుని చెప్పవచ్చు. యు ఆర్ ద రిఫ్లెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. సో ట్రై టు అండర్స్టాండ్ ఎటువంటి ఎన్విరాన్మెంట్లో నేను ఉండాలి. నీ చుట్టూ ఉన్న సమూహం డ్రీమ్స్ గురించి మాట్లాడాలా, గోల్స్ గురించి మాట్లాడాలా, సక్సెస్ గురించి మాట్లాడాలా, డబ్బు కొరకు మాట్లాడాలి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మాట్లాడాలి. అప్పుడప్పుడు చిల్ అవ్వడం కొరకు సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడతాం, ఓకే ఫైన్. బట్ లైఫ్ లాంగ్ చెత్తే మాట్లాడుతూ ఉన్నాం. ఆడి గురించి, వీడి గురించి, ఆడాలి అయిపోయి, ఈడిలో అయిపోయి, ఆడికి జాబ్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు, ఇలాంటి చెత్త కమ్యూనిటీ వైపు ఉంటే ఆ ఎనర్జీస్ మీకు రిఫ్లెక్ట్ అయితే ఇంకా శివైక్యం గోవింద గోవింద ఏడో తేలుతాం షెట్లో. దీస్ ఆర్ ద 5 న్యూ స్ట్రాటజీస్ ఫర్ 2025 మీ కొరకు, మన అనుకున్నాను కొరకు. ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని క్లాసెస్లో చెప్పాలా. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఏదో బేసిక్ క్లాస్లోనో, మాస్టరీ క్లాస్లోనో, ఏదో స్పెషల్ ప్రోగ్రాంలో నేను రివ్యూలు చేయాలా. బట్ ఎందుకు ఇక్కడే రివ్యూలు చేస్తూ ఉన్నా? చాలామంది సఫర్ అవుతున్నారు. నా అని అనుకున్నాను కనుక ఈ మేజర్ స్ట్రాటజీని నేను మాస్టరీ క్లాస్లో చెప్దాం అనుకున్నాను, రాబోతున్న కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రాంలో. కానీ ఇప్పుడు ఎందుకు రివ్యూలు చేస్తూ ఉన్నా? మీ కొరకు, మీరందరూ బాగుండాలని. సో మీ కొరకు నేను తీసుకున్న ఒక అడిషనల్ స్టెప్, నా చేత స్టెప్ వేయించిన భగవంతుడికి కృతజ్ఞతలు. మీ కొరకు, మనందరి కొరకు ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. బై ద గాడ్స్ గ్రేస్, బై ద యూనివర్స్ గ్రేస్, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా. డేట్స్ నోట్ చేసుకోండి మా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, కంటిన్యూస్గా 11 days మీరు నేను కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ అయితే నాతో కలిపి 11 రోజులు జర్నీ చేయడానికి రెడీ అయితే ఎస్ ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఫ్రీ టైం చూసుకొని కామెంట్స్ అన్నీ చదువుతాను, రెస్పాండ్ అవుతాను, రిప్లై ఇస్తానని మాటిస్తూ ఉన్నా. డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు 2025 మీదే. అది ఎలా అవ్వాలని మేజర్ యూనివర్సల్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నా. యాక్టింగ్లో గ్రో అవ్వాలన్నా, రిలేషన్షిప్ పరంగా మంచి రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేయాలన్నా, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మిలియన్స్ ఆఫ్ బట్స్ని సులభంగా, సునాయాసంగా హిట్ చేయాలన్నా మేజర్ సీక్రెట్స్ని ప్రోగ్రాంలో రివ్యూ చేయబోతా ఉన్నా. మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి డిఫరెంట్ కంట్రీస్ నుండి. స్లాట్స్ చాలా 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 తక్కువ ఉన్నాయి.
ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆకలి, కసి, ఆలోచన ఉంటే కండక్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమంలో అందరం పాల్గొందాం. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అండ్ ఒక మ్యాండేటరీ ఉంది. ఏంట మ్యాండేటరీ అంటే, కాల్ చేసే ముందు మీరు చేయాల్సిన మొదటి పని, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. చాలామంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం. ఆ రెవల్యూషన్, ఆ కంకణం మనం కట్టుకుందాం. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. అహం బ్రహ్మాస్మి. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.